హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు ఈ యొక్క యూజ్ మీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనం ఈరోజు చూడబోతున్నాం ఫ్రెండ్స్. యూజ్ మీ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. వెల్కమ్ టు డిజిటల్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది ఈ యొక్క యూజ్ మీ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. దాని గురించి ఈరోజు మనం టోటల్ గా పిన్ టు పిన్ మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. టోటల్ గా ఎండింగ్ వరకు వినండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. చూడండి ఫ్రెండ్స్, కంపెనీ వచ్చేసి యూజ్ మీ యూజ్ కరేగా ఇండియా కంపెనీ యొక్క హ్యాష్ ట్యాగ్ ఇండియా ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. ఇది నెక్స్ట్ జనరేషన్ పాజిటివ్ సోషల్ ప్లాట్ఫామ్ అండి. ఇది మీరు ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా రెఫరల్ కోడ్ ద్వారా మీరు ఎంటర్ అవ్వండి. దీంట్లో మనము గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏవైతే ఆన్లైన్లో సర్వీసెస్ వాడుకుంటున్నామో, అది షాపింగ్ కావచ్చు, రీఛార్జెస్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఏ టు జెడ్ మనము దీని ద్వారానే మనం యూజ్ చేసుకునే అవకాశం. దాంతో పాటు మనము ఏదైతే టైం వేస్ట్ చేస్తూ ఉన్నారో ఆ యొక్క టైంని ఇక్కడ మనము పాజిటివ్ గా కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉందండి. అది మనం ఈరోజు టోటల్ గా తెలుసుకుందాం, ఏ విధంగా మనకు దీని ద్వారా టైం సేవ్ అవుతుంది ప్లస్ ఇన్కమ్ వస్తుంది. ఈ కంపెనీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్, కంపెనీ పేరు వచ్చేసి యూజ్ మీ అకౌంట్ ప్రైవేట్ లిమిటెడ్. దీని యొక్క లీగల్ డాక్యుమెంట్స్ ఆర్ఓసి, ట్యాన్, పాన్, జిఎస్టి, ఉద్యమ సర్టిఫికేట్, స్టార్ట్అప్ ఇండియా సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ. దాంతో పాటు కంపెనీ మేనేజ్మెంట్ మీరు చూడొచ్చు. కంపెనీ మేనేజ్మెంట్ లో రవి ప్రతాప్ సింగ్ గారు కంపెనీ ఫౌండర్ అండ్ సిఇఓ. 24/7 కంపెనీ గురించి పాటుపడుతూ ఈ యొక్క కంపెనీని ఏ విధంగా డెవలప్ చేయాలని చెప్పేసి 24/7 ఇతను ఆఫీస్ లోనే ఉంటూ కూడా మనకు ఎన్నో రకాల మేనేజ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి శాంతారాం దత్తాత్రేయ గట్కే గారు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అండి. అదే విధంగా కుల్దీప్ పటేల్ అనేది మనకు కంపెనీ ఈ యొక్క మంచి అప్లికేషన్ రెడీ చేసినటువంటి వ్యక్తి, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్, ఎన్నో రకాల బ్యాంక్ సర్వర్ ను కూడా డెవలప్ చేసినటువంటి వ్యక్తి. అదే దాంతో పాటు మన యొక్క కంపెనీ యూజ్ మీ మార్కెటింగ్ బిజినెస్ అండ్ మార్కెటింగ్ హెడ్ సచిన్ సూర్యవంశీ అండి. ఇతను నాకు పర్సనల్ గా 7 to 8 ఇయర్స్ నుంచి పరిచయం ఉన్నారు. ఎందుకంటే మనకు మార్కెటింగ్ లో చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఇంత ఫాస్ట్ గా ఇండియాలో గ్రో అయింది అంటే ఇతని కారణమే ఫ్రెండ్స్. కాబట్టి కంపెనీ సంబంధించిన నలుగురు పిల్లల గురించి తెలుసుకున్నాం. నలుగురు ద్వారానే కంపెనీ అనేది ఇంత ఫాస్ట్ గా గ్రో అవుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా కంపెనీ అసలు ఏంటి, దాని యొక్క టోటల్ డీటెయిల్స్ ఏంటి అని చూసినట్టయితే, అసలు కంపెనీ ఎందుకు వచ్చింది, కంపెనీ యొక్క విజన్ ఏంటి, కంపెనీ యొక్క మిషన్ ఏంటి అని చూసినట్టయితే, చూడండి ఫ్రెండ్స్, కంపెనీ యొక్క విజన్ లో మనం చూడొచ్చు, క్లారిటీ ఉంది. ఒక నమ్మకాన్ని తీసుకురావాలి, ట్రస్ట్ తీసుకురావాలి. ప్రతి ఒక్క సోషల్ మీడియాలో ఈ యొక్క నమ్మకం అనేది లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో అక్కడ మనము వెరిఫికేషన్ అనేది లేదు. ఆధార్ వెరిఫికేషన్ లేదు, పాన్ వెరిఫికేషన్ లేదు. ఎవ్వరు ఎలాంటి సోషల్ మీడియా అయినా వాడుకోవచ్చు, ఎవరు ఎవరితోనైనా చాట్ చేసుకోవచ్చు, ఎవరు ఎలాంటి వీడియోలో అప్లోడ్ చేసే అవకాశం ఉంది. కానీ కంపెనీ ఈ విధంగా కాదండి. కంపెనీ కంపల్సరిగా ప్రతి ఒక్కరిని ఆధార్ వెరిఫికేషన్, కేవైసీ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే కంపెనీ దీంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి నమ్మకాన్ని కలిగించాలి. అది ఏ విధంగా అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. సోషల్ మీడియా ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు, మన ఫేస్బుక్ ఈరోజు మనం మనం మన యొక్క ఫ్యామిలీ ముందు మనం ఓపెన్ చేయలేకపోతున్నాం. ఎందుకు అని చూసినట్టయితే అక్కడ మనము క్లారిటీ లేదండి. ఎలాంటి ఫేక్ ఐడియా క్రియేట్ చేయొచ్చు, ఎలాంటిది ఎవరితోనైనా మనము పంపించుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అలా కాదండి. మనము ఈ యొక్క సోషల్ మీడియా కావచ్చు, దీంట్లో ఎంటర్ అయ్యే ముందే ఆధార్ వెరిఫికేషన్, పాన్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే రావడం జరుగుతుంది. అక్కడ మనకి ఏమైంది అంటే అతను ఫేక్ ఐడి క్రియేట్ చేయడానికి లేదు. దాంతో పాటు మనము అవతల వ్యక్తి మేల్ ఫిమేల్ అనేది మనకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క లైక్స్ అండ్ కామెంట్ పైన మనకి ఇన్కమ్ వస్తుందండి. సోషల్ మీడియా మన ఫేస్బుక్ ఏ విధంగానో మనకు ఆ విధంగా ఉంటుంది. దాంతో పాటు ఇక్కడ మనకు ఒకటే కాదండి, యూజ్ కోర్ ఫీచర్స్ ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ వచ్చేసి సోషల్ మీడియా అండి. మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎన్నోసార్లు ఫేస్బుక్ అనేది ఓపెన్ చేస్తాం, చూస్తాము, లైక్స్ కొడతాం, కామెంట్ పెడతాం, మనం పోస్ట్ అప్లోడ్ చేస్తాం. మనకు రూపాయి రాదు అక్కడ. కానీ ఇక్కడ మనకు ప్రతి ఒక్క లైక్స్ అండ్ కామెంట్ పైన మనకు ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా మనకి ఇన్కమ్ వస్తుంది. ఆ తర్వాత షాపింగ్ పోర్టల్ ఏదైతే ఉందో ఆ యొక్క షాపింగ్ పోర్టల్లో మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏ విధంగా అయితే షాపింగ్ చేసుకుంటామో అదే విధంగా మనకు ఈ యొక్క షాపింగ్ పోర్టల్ కూడా మనకు
అవైలబుల్ ఉందండి. మనకు ఈ యొక్క ప్రొడక్ట్స్ మనం తీసుకోవడం ద్వారా మనము ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం కల్పిస్తుంది ఈ యొక్క యూజ్ మీ. ఆ తర్వాత మనకు బిల్ పేమెంట్స్ అండి. బిల్ పేమెంట్స్ ఏదైతే ఉందో మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మొబైల్ రీచార్జ్ చేస్తాము, డిటిహెచ్ రీచార్జ్ చేస్తాము, ఫాస్టాగ్ చేస్తాము, డాటా కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బుకింగ్ అవన్నీ కూడా మనము దీని ద్వారా చేసుకుంటే మనకు ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది. దాంతో పాటు ఎక్స్ట్రా పేమెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇవన్నీ సర్వీసెస్ ఉన్నాయి. మనకి ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి? ఎవరైతే దీంట్లో సైన్ అప్ చేస్తారో ఫస్ట్ ఫ్రీ సైన్ అప్ చేసిన వాళ్ళకు ఇక్కడ డిజిటల్ రివార్డ్ పాయింట్స్ రూపకంగా ఒక 1000 యూజ్ మీ కాయిన్స్ ఇచ్చేస్తుంది కంపెనీ. 1000 యూజ్ మీ కాయిన్స్ లో మనం చూడొచ్చు ఇక్కడ ₹1 ఈజ్ ఈక్వల్ టు ఒక కాయిన్ అండి. ఆ విధంగా మన కంపెనీ విత్ ఇన్ సెకండ్స్ లో మనకు ₹1000 సంబంధించిన బెనిఫిట్స్ ఇస్తుంది. ఆ తర్వాత మీరు కనుక వేరే వాళ్ళకి రెఫర్ చేసినట్టయితే మనకు 100 కాయిన్స్ వస్తాయి. దాంతో పాటు మనకి ఇవి షాపింగ్ లో యూజ్ చేసుకోవచ్చు. షాపింగ్ బిల్ పేమెంట్స్ లో మనకు రావడం జరుగుతుంది. 1 కాయిన్ ఈజ్ ఈక్వల్ టు ₹1. దాంతో పాటు సోషల్ మీడియాలో మనం ఏదైతే పోస్ట్ పెడతామో ఒక పోస్ట్ ఒక కాయిన్ డిడక్షన్ అవుతుంది. ఆ తర్వాత మనకు లైక్స్ అండ్ కామెంట్ చేసిన మళ్ళీ మనకు కాయిన్స్ వస్తాయి. ఈ విధంగా ఈ యొక్క కాయిన్స్ మనము ట్రాన్సాక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇది క్రిప్టో కరెన్సీ కాదండి. ఇది మనకు డిజిటల్ రివార్డ్ పాయింట్ మాత్రమే. ఆ తర్వాత చూడండి మనం ఇక్కడ ఎవరైతే ఫ్రీ సైన్ అప్ చేస్తారో ఆ యొక్క ఫ్రీ సైన్ అప్ లో కూడా మనకి ఇక్కడ బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ. ఆ యొక్క ఫ్రీ సైన్ అప్ లో చూడండి మనం ఇక్కడ ఎలాంటి అమౌంట్ పే చేయక ముందే మనకి ఈ యొక్క బెనిఫిట్స్ ఏ విధంగా ఇస్తుంది అంటే చూడండి డైలీ 2 పోస్టులు పెట్టుకోవచ్చు సోషల్ మీడియాలో. ఆ తర్వాత మనము యుటిలిటీ బిల్ పేమెంట్ చేయొచ్చు ఎక్స్ట్రా పే చేయకుండానే. దాంతో పాటు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వాళ్ళకు షేర్ చేయొచ్చండి. మనం ఇక్కడ షేర్ చేస్తే మనకి ఏమవుతుంది బెనిఫిట్ జరుగుతుంది. డబ్బు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. ఆ తర్వాత ఒకవేళ కనుక మీరు అమౌంట్ ఉండి ప్రైమ్ తీసుకున్నట్టయితే మీ యొక్క అన్లాక్ ప్రొఫైల్ వ్యూ ఓపెన్ అవుతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ అవుతుంది. డైలీ 2 పోస్ట్ వస్తాయి. ఆ తర్వాత మనము ఇక్కడ ఎవరితోనైనా చాట్ చేసుకునే అవకాశం ఉంది. బ్యాంక్ విత్డ్రాల్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. 30% డిస్కౌంట్ లో మనకు ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేది మనం షాపింగ్ లో తీసుకోవచ్చు. యుటిలిటీ బిల్ పేమెంట్ చేసుకోవచ్చు. రెఫర్ అండ్ అర్న్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఇక్కడ విఐపి యాక్సెస్ కూడా మనకి ఇక్కడ లభిస్తుందండి. ఆ తర్వాత ప్రైమ్ మెంబర్షిప్ ఏదైతే ఉందో లైఫ్ టైం అండి 799 మనం ఒక్కసారి మనం పే చేసినామంటే మనం ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ అయిపోతాం. ఇది మనకు కేవైసీ ద్వారా మనకు అయిపోతుంది. ఇక్కడ మనకు కంపెనీ విత్ ఇన్ సెకండ్స్ లో 500 యూఎస్పీ ఇచ్చేస్తుంది. ఒకవేళ కనుక మనము అమౌంట్ పే చేసి కావాలంటే అమౌంట్ పే చేసి చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం షాపింగ్ ఏదైతే ఉందో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా అలా మనకు కొన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ యొక్క ప్రొడక్ట్స్ తీసుకొని మనం ఇందులో ప్రైమ్ మెంబర్షిప్ అనేది కావచ్చు. మినిమం 500 యూఎస్పీ అయినట్టయితే మనము ప్రైమ్ మెంబర్షిప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత చూడండి మనకు ఏ విధంగా మనకు బెనిఫిట్ ఉంది. కంపెనీ యొక్క 799 మెంబర్షిప్ ను ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది, కంపెనీ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, కంపెనీ యొక్క ప్రాఫిట్ ఏంటి అనేది టోటల్ గా పిన్ టు పిన్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. 20 లెవెల్ మనకు డిస్ట్రిబ్యూషన్ 70% ఏదైతే ఉందో ₹345. డైలీ ర్యాంక్ రాయల్టీ ఏదైతే ఉందో మనకు ₹25. డైలీ టీమ్ రాయల్టీ ₹50. ఈ విధంగా టోటల్ గా మనకు స్ట్రక్చర్ ఇచ్చేసినారండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే కంపెనీ డబ్బులు ఇస్తుంది అంటే ఏ విధంగా ఇస్తుంది, ప్రతిదీ కూడా ఇక్కడ మనకు పిన్ టు పిన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత కంపెనీ ప్రాఫిట్ ₹122 ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దాంతో పాటు సోషల్ మీడియా ఇన్కమ్ మనకి ఏ విధంగా వస్తుంది అని చూసినట్టయితే 5% అనేది యూజ్ మీ డైలీ టర్న్ ఓవర్ పైన మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మీరు ఇక్కడ చూసినట్టయితే యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన మనకి డిపెండ్ అయి ఉంటుంది మన యొక్క బిజినెస్. టోటల్ గా ఇది ఎవరికి ఇస్తుందంటే ప్రైమ్ మెంబర్షిప్ ఎవరైతే అవుతారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఒక లైక్స్ అండ్ కామెంట్ పైన వచ్చే ఇన్కమ్. ఆ తర్వాత ఇంకా మనకు టోటల్ గా డీటెయిల్స్ చూసుకుందాం. కంపెనీ ఏ విధంగా మనకు రెఫరల్ చేసిన దానిపైన మనకి ఏ విధంగా ఇన్కమ్ ఇస్తుంది అంటే చూడండి రెఫర్ అండ్ అర్న్ లో మనకు రీపర్చేస్ లో కూడా మనకు సేమ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందండి. ఒక్కసారి చేసిన పని లైఫ్ టైం మనకు పని చేస్తుందండి. ఇక్కడ మనం ఏ విధంగా చూడొచ్చు, ఫస్ట్ లెవెల్ లో మనకు 40% వచ్చింది, ₹200 వచ్చేసింది. ఆ తర్వాత సెకండ్ లెవెల్ లో 5% 25, థర్డ్ లెవెల్ లో 4% ₹20. అదేవిధంగా మనకు ఫోర్త్ లెవెల్లో 3% ₹15, ఫిఫ్త్ లెవెల్లో 2% ₹10, సిక్స్త్ లెవెల్ నుంచి మనకు 20 లెవెల్ వరకు మనకు ఈక్వల్ గా డివైడ్ చేస్తూ వెళ్ళిపోతుందండి. ₹5 1%. ఇక్కడ కూడా మనకు 5 కోట్ల పైన ఇన్కమ్ ఇక్కడనే తీసుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. ఆ తర్వాత చూడండి ఇంకా మనకు ఏ విధంగా ఇంకా రకాల ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి.
మనము రివార్డ్ ఇన్కమ్ అండి. రివార్డ్ ఇన్కమ్ ఏదైతే ఉందో క్రియేటర్ ర్యాంక్ 10 మెంబర్స్ ఎవరైతే సైన్ అప్ చేస్తారో, ఎవరైతే ప్రైమ్ మెంబర్షిప్ చేస్తారో ఒక్కరిపైన మనకు 500 యూఎస్పీ అంటే 10 మందిని చేస్తే 5000 యూఎస్పీ కంప్లీట్ అయిపోయింది. మొబైల్ ఫండ్ ఇస్తుంది కంపెనీ 10,000 రూపీస్ మొబైల్ ఫండ్ అండి. ఆ తర్వాత రాయల్టీ ఇన్కమ్ 1%, తర్వాత మనకు టీమ్ రాయల్టీ 2%, లైఫ్ స్టైల్ ఫండ్ మనకు 1% ఇస్తుంది. ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్ అండి 25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్ అంటారు. దానికి 40,000 రూపీస్ ల్యాప్టాప్ ఫండ్ ఇస్తుంది కంపెనీ. 40,000 రూపీస్ ల్యాప్టాప్ ఫండ్ తో పాటు రాయల్టీ ఇన్కమ్ 1%, టీమ్ రాయల్టీ 2%, 10 రూపీస్, ఫ్యామిలీ ఫండ్ మనకు 1% అండి. ఆ తర్వాత మావెన్ ర్యాంక్ వాళ్ళకు 1,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు బైక్ ఫండ్ 2 lakhs రూపీస్. 2 lakhs రూపీస్ తో పాటు మనకు 1% ఏదైతే ఉందో డైలీ టీమ్ రాయల్టీ వస్తుంది. టీమ్ రాయల్ ఇది రాయల్టీ ఇన్కమ్, టీమ్ రాయల్టీ 2%, 10 రూపీస్, స్టడీ ఫండ్ 1% వస్తుంది. ఆ తర్వాత ఏసీ ర్యాంక్ ఏదైతే ఉందో 6,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు కార్ ఫండ్ అండి 10 lakhs రూపీస్ కార్ ఫండ్ తో పాటు 0.5% రాయల్టీ ఇన్కమ్, టీమ్ రాయల్టీ 5 రూపీస్, ట్రావెల్ ఫండ్ 0.5%. ఆ తర్వాత స్టార్ ర్యాంక్ ఏదైతే ఉందో 31,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు 1 crore రూపీ లగ్జరీ కార్ ఫండ్ ఇస్తుందండి. దాంతో పాటు 0.5% మనకు రాయల్టీ ఇన్కమ్, టీమ్ రాయల్టీ 1%, అదేవిధంగా సేవింగ్ ఫండ్ 0.5%. ఆ తర్వాత చూడండి మనకు యూనికార్న్ ర్యాంక్ ఏదైతే ఉందో 1,56,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు మనకు 2.5 crores లగ్జరీ హౌస్ ఫండ్ ఇస్తుంది. దాంతో పాటు 0.5% మనకు రాయల్టీ ఇన్కమ్, టీమ్ రాయల్టీ 1%, పెన్షన్ ఫండ్ 0.5%. చూడండి మిత్రులారా, మనకు మన యొక్క లైఫ్ లో డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం కేవలం ఈ యొక్క రివార్డ్ ఇన్కమ్ ద్వారానే ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. దాంట్లో పాటు మనం ఇక్కడ ఎక్సలెంట్ ఇన్కమ్ ఇంకోటి ఏదైతే ఉందో యూజ్ మీ ఫ్రౌడ్ ఫండ్ ఏదైతే ఉందో 5% అండి. మనకు ఎంతమంది అచీవర్స్ ఉన్నారో అంతమందికి ఈక్వల్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. మినిమం 5,000 యూఎస్పీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకు ఈక్వల్ గా డివైడ్ చేస్తుంది 5% ఆల్ ర్యాంక్స్ అండి. ఎక్సలెంట్ ఇన్కమ్ ఇది. దాంతో పాటు ఇంకా మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే ఎవరైతే మ్యాపింగ్ ఉందో మీ యొక్క పిన్ కోడ్ కు మీరే ఓనర్ అయ్యే అవకాశం అండి. దీంట్లో మీ యొక్క పిన్ కోడ్ ఉందా లేదా చెక్ చేసుకుంటే ఒకవేళ మీ పిన్ కోడ్ అవైలబుల్ ఉంది అనుకుంటే 2,499 రూపాయలతోని మీరు మీ పిన్ కోడ్ కు ఓనర్ అయ్యే అవకాశం ఇస్తుంది కంపెనీ. జాయిన్ ఏ మ్యాపింగ్ బెస్ట్ ఈ యొక్క బిజినెస్ అవకాశం అండి. ఎవరైతే మ్యాపింగ్ కొరియర్ థర్డ్ పార్టీ లాజిస్టిక్ అండ్ కొరియర్ ఫ్రాంచైజీ టోటల్ గా 29,000 పిన్ కోడ్స్ ఉన్నాయి. ఆల్రెడీ 9,000 పైన పిన్ కోడ్స్ అయిపోయాయి. మీరు కనుక తీసుకున్నట్టయితే మీ అప్లైన్కు 600 వస్తుంది. మీరు కనుక ఇప్పించినట్టయితే మీకు 600 వస్తుంది. అది మీరు డిసిషన్ తీసుకొని మీరు వర్క్ చేసుకోవచ్చు. 3% కమిషన్ ఎవ్రీ షాపింగ్ మీ ఏరియా పిన్ కోడ్ లో. అదేవిధంగా మీ ఏరియా పిన్ కోడ్ లో ఎవరైతే ప్రైమ్ అవుతారో వాళ్ళపైన మీకు 3%, డెలివరీ కమిషన్ పర్ ఆర్డర్ పైన, మర్చెంట్ వెరిఫికేషన్ రివార్డ్ పాయింట్ 150, గ్రామోలజీ వెరిఫికేషన్ రివార్డ్ ఇన్కమ్ 150, క్యాషియర్ సర్వీసెస్ ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం 0.25 పైసా పర్ కేజీ ఎవ్రీ పర్చేస్ పైన మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. 100% వెరిఫికేషన్ నెట్వర్క్ ఉంటుంది కేవైసీ ప్లస్ ఆధార్ తోని. దాంతో పాటు ఒకటే ప్లాట్ఫామ్ పైన మనం డెలివరీ చేసుకోవచ్చు, వెరిఫికేషన్ చేసుకోవచ్చు, యూటిలిటీ సర్వీసెస్ చేసుకోవచ్చు, ట్రాన్స్పోర్ట్ ఎవ్రీ డాష్బోర్డ్ పైన మనం చెక్ చేసుకోవచ్చు. పాన్ ఇండియా నెట్వర్క్ ఉంటుంది. తో పాటు ఎవ్రీ పిన్ కోడ్ ఇక్కడ కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కేవలం 2,499తోని మీ పిన్ కోడ్ మీరు ఈ రోజు ఓనర్ అయ్యే అవకాశం ఉంది. మిత్రులారా మీరు చెక్ చేసుకోండి, అవైలబుల్ ఉందంటే మీరు తీసేసుకోండి. దాంతో పాటు ఈ బ్రాండింగ్ అండి, ఈ బ్రాండింగ్ ఏదైతే ఉందో మనకు క్యాన్వా అప్లికేషన్ లాగా డిజైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా మనకు అప్కమింగ్ లో ఉంది. దీంట్లో కూడా మనం ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. పర్ రెఫరల్ 250 రూపీస్. ఆ తర్వాత మన క్యాషియర్ ఏదైతే ఉందో పికెంఎల్ లోకల్ క్యాషియర్ అండి. ఇది కూడా మనకు ప్రాజెక్ట్ ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఇస్తుంది. 300 పర్ రెఫరల్ పైన మనకి ఒక ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి మనకి ఇక్కడ మర్చెంట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క షాప్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్క షాప్ లో మనం ఈ యొక్క
మన యొక్క స్కానర్ ప్లస్ సౌండ్ బాక్స్ మనం అప్లై చేసే అవకాశం ఇస్తుంది కంపెనీ. దీంట్లో మనం ఇక్కడ చూసినట్టయితే లోకల్ బిజినెస్ పార్ట్నర్ యూజర్ సర్వీసెస్ అండ్ క్యాష్ బ్యాక్ గా మనము పాయింట్ గా మనం ఇక్కడ మారుతుంది. 250 పర్ రెఫరల్ పైన వస్తుంది. ఈ యొక్క మర్చెంట్ సౌండ్ బాక్స్ మనం ఏ విధంగా అరేంజ్ చేయొచ్చు అని చూసినట్టయితే ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో, ఎవరైతే మర్చెంట్ ఉన్నారో, షాప్ కీపర్స్, వాళ్ళు 10% డిస్కౌంట్ ఇచ్చినట్టయితే మనం ఇది అప్లై చేసే అవకాశం ఇస్తుంది. 5% బెనిఫిట్ అవుతుంది విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో. ఇక్కడ మనం చూడొచ్చు 100 రూపీస్ వాళ్ళు ఎవరైతే పే చేస్తున్నారో 95 రూపీసే పే చేస్తారు. ఆ తర్వాత మనకు 5 రూపీస్ ఏదైతుందో విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో రిడీమ్ పాయింట్ రూపంగా మనకు డిడక్షన్ అవుతుందండి. ఆ తర్వాత 2% మర్చెంట్ రెవెన్యూకి వెళ్ళిపోతుంది. 1% 20 లెవెల్ బయర్ అప్లయన్స్ వెళ్ళిపోతుంది. దాంతో పాటు 2% ఏదైతే ఉందో కంపెనీకి వెళ్ళిపోతుందండి. ఇవన్నీ కూడా ఒక స్ట్రక్చర్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని, దాంతో పాటు ఇంకా మనకి ఇక్కడ ఏముంది అంటే ఎవరైతే కో లీడర్స్ ఉన్నారో ఆ యొక్క కో లీడర్స్ కు కంపెనీ గురించి ఎవరైతే పాటు పడుతున్నారో పార్ట్నర్షిప్ ఇస్తూ ఉంటుంది కంపెనీ 10% షేర్స్ కు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎవరైతే ప్రజెంటేషన్ జూమ్ ప్యానెల్ పైన లీడర్షిప్ గా మనం ప్యానెల్ పైన ఎవరైతే ఎప్పటికీ దీని గురించి పాటు పడుతూ ఎవరైతే వర్క్ చేస్తారో బ్రిలియంట్ లీడర్షిప్ కెరీర్ ఆపర్చునిటీ అన్లాక్ ప్రొఫైల్ ఎవరైతే మీరు 4th ర్యాంక్ అన్లాక్ అవుతుందో ఆ ఏస్ ర్యాంక్ అప్పుడు మీరు అచీవ్ అయ్యే అవకాశం ఉంది. ఇది లిమిటెడ్ టైం ఆపర్చునిటీ అండి. మినిమం 25 మెంబర్స్ వరకు అవకాశం ఉంది. ఇది మీరు కూడా అయ్యే అవకాశం ఉంది. ఇది కూడా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంతో పాటు యూజ్ మీ పాలసీస్ ఏంటి అని చూసినట్టయితే ఎవరికైతే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉందో వాళ్ళు మాత్రమే దీంట్లో సైన్ అప్ అవుతారు. ఆ తర్వాత మీరు చూసినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ఆధార్ లో పాన్ కార్డ్ లో సేమ్ పేరు ఉండాలి. అప్పుడే మనం దీంట్లో ఎంటర్ అవుతాము. దాంతో పాటు మీరు సైన్ అప్ అయ్యే ముందు ఒకసారి కాల్ చేసి అడగండి. మీకు ఎవరైతే ఈ వీడియో పంపించారో వాళ్ళకి ఫోన్ చేసి అడగండి. ఇది మీ యొక్క రెవెన్యూ కూడా ఏది అని తీసుకుని మీరు జాయినింగ్ అవ్వండి. ఎందుకంటే ఒకసారి మిస్టేక్ అయితే మళ్ళీ జాయినింగ్ కావడానికి వీలు కాదు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంపార్టెంట్ నోటీస్ ఏదైతే ఉందో ఇక్కడ ఎలాంటి హిడెన్ చార్జెస్ లేదు, ఎలాంటి అడ్మిన్ చార్జెస్ లేదు. వితౌట్ కేవైసీ మనం ఇలా ఇక్కడ ఎలాంటి సర్వీసెస్ అనేది మనం యూజ్ చేసుకోలేము. ఆ తర్వాత 20 లెవెల్ ఇన్కమ్ మనకు రావాలి అనుకుంటే రీసెల్లర్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఆ తర్వాత మీరు చూడండి మనం దీంట్లో బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలంటే మన యొక్క వాలెట్ లో మినిమం 10 రూపీస్ అనేది ఉండాలి. విత్డ్రాల్ సర్వీసెస్ అవైలబుల్ ఎప్పుడు అంటే మనం 24/7 365 డేస్ మనకు అవైలబుల్ ఉందండి. తర్వాత చూడండి మినిమం ఎంత మనం విత్డ్రాల్ పెట్టుకోవచ్చు అంటే మనకు 175 రూపీస్ మనము మినిమం విత్డ్రా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత విత్డ్రాల్ ఛార్జెస్ మీరు చూసినట్టయితే ఐఎంపిఎస్ అనేటైతే 12 రూపీస్, నెఫ్ట్ అయితే 10 రూపీస్ అండి. 2% టీడీఎస్ డిడక్షన్ అయిన తర్వాతనే మన యొక్క బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ కావడం జరుగుతుంది. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారంగా మీ యొక్క పాన్ కార్డ్ ఈ యొక్క ఐడి పాస్వర్డ్ అనేది ఎవరికి షేర్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ అమౌంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇబ్బంది పడతారు. ఆ తర్వాత చూడండి కంపెనీ యొక్క కార్పొరేట్ ఆఫీస్ 504 5th ఫ్లోర్ జేబీ మెట్రో హైట్స్ కాన్పూర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ నగర్ లక్నో అండి. సెకండ్ ఆఫీస్ వచ్చి పూనాలో ఉంది. కంపెనీ వెబ్సైట్ మీరు చూడొచ్చు www.useme.in అండి. ఆ తర్వాత ఈమెయిల్ చూసినట్లయితే eco.useme@gmail.com. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు వెళ్ళినందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ మీద టచ్ చేయండి. లెఫ్ట్ సైడ్ డౌన్ లో మీకు అక్కడ అన్మ్యూట్ అని ఉంటుంది. అన్మ్యూట్ ఆప్షన్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు అన్మ్యూట్ అవుతుంది. ఒకవేళ కనుక మీరు రైట్ సైడ్ లో మీకు టచ్ చేస్తే మీకు హ్యాండ్ రేస్ ఉంటుంది. హ్యాండ్ రేస్ చేస్తే మీరు ఇక్కడ మీకు అన్మ్యూట్ ఆప్షన్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఫ్రెండ్స్, క్లారిటీ ఇస్తాను. ఓకే, ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తారు మళ్ళీ డౌన్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా నాకు కాల్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.